లక్ష్మి గారు నమస్తే. నమస్తే, చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పొత్తు కుదురుతుందా? పాయింట్ నెంబర్ 1. పొత్తు కుదిరితే జనాలు యాక్సెప్ట్ చేస్తారా? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అసలు పొత్తు అవసరం తెలుగుదేశం పార్టీకి ఎందుకు వస్తోంది? తెలుగుదేశం పార్టీ అవసరం భారతీయ జనతా పార్టీకి ఎందుకు వస్తోంది? మూడో దానికి ఆన్సర్తో మొదలు పెడతా. ప్లీజ్. పొత్తు లేకుండా జనసేన తెలుగుదేశము పోటీకి వెళ్తే వైఎస్ఆర్ సిపిని ఈ రెండు పార్టీలు ఎదుర్కోగలవా? మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఫుట్బాల్ ఎన్నికల్లో అట్లగా అదే వీళ్ళకు భయం పుట్టుకుంది. ఏం భయము? పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు లేవు, చేతులు ఎత్తేసాడు. ఆయన కమ్యూనిటీ వాళ్ళు కూడా కొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు మేము ఇవ్వలేము అనే పరిస్థితికి వచ్చింది. ఎవరో ఒకరో ఇద్దరు కొంత ఇవ్వచ్చు తప్ప మూకుమ్మడిగా పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలు లేవు. భారతం ఎవరి మీద వేస్తున్నాడు? చంద్రబాబు మీద వేస్తున్నాడు. చంద్రబాబు పరిస్థితి ఏంది? మునుపున్నటువంటి పరిస్థితి వాళ్ళు లేదు. గెలుస్తాడు అనేటువంటి నమ్మకం ఉండొచ్చేమో గాని కొంతమంది నాయకులకు మనకు ఎవరో ఒకరు అండ లేకుండా ముందుకెళ్తే ఇబ్బందులు పడతాము, ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన పరిస్థితి ఏంటి, ఎన్ని కేసులు పెట్టి ఎంతమంది మళ్ళీ ఏం చేస్తాడో తెలీదు, ఎందుకు పోటీ చేయాలి అని ముందు పోటీకి సిద్ధపడ్డానికి నాయకులు ఎంతమంది ముందుకు వస్తున్నారు. ఏదో కొన్ని చోట పోటీ ఉంది, నాకు టికెట్ నా టికెట్ అని ప్రకటించుకుంటున్నారు. 175లో ఒకవేళ పవన్ కళ్యాణ్ 20-30 ఇచ్చినా 140 చోట్ల ఎంతమంది ఇవాళ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. అలాగే పార్లమెంట్ 25 సీట్లు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. ఏం చెప్తున్నాడు? విధి లేని పరిస్థితుల్లో ఒక అభ్యర్థి టికెట్ కోసం వెళ్ళి మాట్లాడితే, నేను పేరు చెప్పదలుచుకోలేదు, నేను 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెట్టుకోగలుగుతాను, నాకు టికెట్ ఇవ్వండి అని అడిగాడు ఆయన. అదే 15-20 కుదరదయ్యా, 30 ఉంటేనే నా దగ్గరికి రా మాట్లాడు, ఆ 30 కూడా ఎక్కడ ఉన్నాయో చూపించు అని చెప్పాడు. బేరం అనేసి 30 అంటే ఇంకా అప్పులు చేయాలి ఆయన, దానికి ఉన్న ఆస్తి లేదని అమ్ముకోవాలి. ఏం చేశాడు? వెనక్కి వచ్చేసాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అండ లేకున్నా పర్వాలే గెలిచిపోతాము అని కొన్ని మీడియా సంస్థల సలహా మాట విని 2019లో కూడా మీడియా సంస్థల మాట వినే చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నారు. ఆ కంప్లైంట్ నాకు ఉంది తెలుగుదేశం పార్టీ పైన. ఇది ఈసారి కూడా అదే పరిస్థితుందా? ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంటే కొంచెం మేలుకున్నాడు. తప్పు చేస్తున్నానేమో, మరి ఎవరిని చూసినా కూడా డబ్బు పెట్టే పరిస్థితులు అంత అనుకూలంగా లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఎదుర్కోగలుగుతాము, సాధ్యమవుతుందా అన్న ప్రశ్న వచ్చినప్పుడు, అయ్యా బాబు ఎందుకు, వాళ్ళు ఏదో పిలుస్తారు, పోయి నువ్వు వాళ్ళు ఏమైనా అడిగిన దానికి కనీసం 90% ఒప్పుకుంటే గనక ఏదైనా విషయాలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు బీజేపీ వాళ్ళు, కేంద్రము అని చెప్పి సలహా తీసుకున్న తర్వాత ఈయన సరే అక్కడి నుంచి ఈయన వాళ్ళు పిలిచారా, ఈయన పోయాడా అది వివాదం లేక నేను వెళ్ళదలుచుకోలేదు. వాళ్ళే పిలిచారు ఈసారి మాత్రం. వాళ్ళ మధ్యవర్తులు పోయి ఎవరేం చెప్పాలో చెప్పారు. సరే పిలిచి మాట్లాడదాం, ఏం చెప్తాడు చూద్దామని పిలిచారు. వెళ్ళాడు. సరే రాత్రి పొద్దు పోయిన తర్వాత మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆయన ఎక్కడ మీడియాలో చెప్పలేదు. బీజేపీ వాళ్ళు అసలు బీజేపీ వాళ్ళు వాళ్ళిద్దరు నడ్డా గాని అమిత్ షా గారు గాని ఎప్పుడు బయట చెప్పరాళ్ళు, చెప్పి ఈయన చెప్పాలి, ఈయన లీక్ చేయాలా. ఇంకా ఆయనకు సంబంధించిన మీడియా సంస్థలు కూడా ఇంకా లీకులు రాలేదు. ఎందుకు లీక్ చేయలేదో వచ్చి పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన తర్వాత లీకులు ఏమైనా సాయంత్రం రావచ్చు. ఇప్పుడు ఆల్రెడీ చేరుకున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నాడు విజయవాడ, హైదరాబాద్, ఇద్దరు కలుసుకుంటారు. వాళ్ళు ఏం చెప్పారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో కూడా ముడిపడి ఉంది కదా విషయం. అందువల్ల వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఫైనల్ గా ఇదిగో మేము దీనికి ఓకే అని వాళ్ళకి చెప్పగలిగితే, వాళ్ళు ఏమడిగారో అందులో 90% మినిమం ఒప్పుకుంటేనే వాళ్ళు ఎస్ అంటారు. వాళ్ళకేం అవసరం సరే? మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ ఓకే, తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎందుకు అవసరం బీజేపీ పొత్తు అని? బీజేపీకి ఎందుకు అవసరం ఉంటుంది టీడీపీ జనసేన? కరెక్ట్ క్వశ్చన్ అది. బీజేపీకి ఎందుకు అవసరం ఉంటుందంటే, బీజేపీ యొక్క విధానంలో
కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా బలహీనపరిచారు, అది బలహీన పడింది. ఇంకా అంత సులభంగా ఆ పార్టీ బలంగా మారుతుంది అంటే ఇప్పట్లో మారదు. నెక్స్ట్ ఎవరు? ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ బలంగా ఉన్నాయో ఆ బలమైన పార్టీలను బలహీనపరచాలి. మనం చూస్తున్నాం అనేక రాష్ట్రాల్లో ఎలా బలహీనపరిచారో. ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకోలేదు, మన కూడా నితీష్ కుమార్ కూడా తీసేసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ మొన్న చూసాం తెలంగాణ ఎలక్షన్ లో కేసీఆర్ కి ఎలా బుద్ధి చెప్పారో. తిరిగి కేసీఆర్ తిరుకోగలుగుతే మళ్ళీ అంత ఈజీ కాదు కదా కేసీఆర్ కి. ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ లో కూడా 2 సీట్లు కూడా రావాలి, అలాంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా వాళ్ళు బీజేపీ పట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక అంశం వస్తుంది. ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు లాయల్టీగా ఉంటాడా, చంద్రబాబు నాయుడు గారు లాయల్టీగా ఉంటారు? రెండిట్లో ఏదో ఒకటి బలహీనపడాలి. రెండింటి మీద ప్రయోగం చేస్తారు వాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఢిల్లీ వెళ్తున్నారంటే మళ్ళీ ఆయన ఏం మాట్లాడతాడో రేపు ప్రధానమంత్రి గారితో, నడ్డా గారితో తెలియదు. అందువల్ల ఏంటంటే తెలుగుదేశాన్ని బలహీనపరచడం చాలా సులభం బీజేపీ. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏంటి? అయ్యా బాబు, ఇదిగో ఇన్ని సీట్లు కావాలా, మరి దానికి ఒప్పుకో అన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం బలహీనమయ్యేటువంటి డిమాండే అక్కడ ఉంటుంది. దానికి సో భారతీయ జనతా పార్టీ టు వీకెండ్ టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది, అంతే కదా. ఓకే, ఆ పార్టీని పైన కూర్చోబెట్టాలని కాదు కదా. సో దగ్గర ఉంచుకొని హగ్ చేసుకొని కూడా వీక్ చేయొచ్చు. అదే జరుగుతుంది ఇప్పుడు అన్ని చోట్ల, అది జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏం ప్రదేశం కాదు పర్లే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి సేఫ్ సైడ్ ఉందంటే ఆయన ఉందని కూడా చెప్పలేదు. ఎందుకు అంటే కొన్ని అంశాల్లో ఆయనకు కేసులకు సంబంధించిన అంశాల్లో ఏదైనా అనుకోని పరిస్థితులు ఉద్భవిస్తే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ 3 నెలలు ఏమి జరగకపోవచ్చు కానీ తర్వాత ఏదైనా పరిణామాలు మారితే మాత్రము ఆయనకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏజ్ అయిపోయింది, రాను రాను ఆ పార్టీ బలహీనపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని లీడ్ చేసే వాళ్ళు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవ్వరు లేరు. అది అసంభవం, ఆయన వల్ల కాదు. ఎట్లా సార్ ఎక్కడ అవకాశం వచ్చిందని మీరు? కాదండి, ఊరికే మీడియాలో ఆయన పెద్ద హీరో చేసేసి అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నారా లోకేష్ ఏ ఎబిలిటీ చూసి అసలు పనికిరాడు అని అనేస్తారు మీరు? ఆయన ఆల్టర్నేట్ కాదు నా ఉద్దేశం అయితే. నో, ఆల్టర్నేట్ కాదు, అంత కెపాసిటీ ఆయనకి లేదు. అందరినీ ఒక తాటి మీద తీసుకుపోయేటువంటి శక్తి కూడా ఆయనకి లేదు, అవగాహన లేదు. ఆయన ఆలోచన విధానం వేరే విధంగా ఉంటుంది. అందువలన నేనైతే నా అభిప్రాయం నేను చెప్తున్నా, అతను ఆల్టర్నేట్ కాదు. ఇంకెవరు ఆల్టర్నేటివ్? బలహీనపడక ఏం చేస్తుంది 4-5 సంవత్సరాల్లో? బలహీనపడేదే ఉంటది. ఇప్పుడు బీజేపీకి క్యాడర్ కావాలా, నాయకులు కావాలా? ఎవరు ఎక్కడి నుంచి వస్తారు? ఇతర పార్టీ నుంచి రావాలి కదా. ఉన్న వాళ్ళని బీజేపీ కూడా ఏం తప్పు చేసిందంటే, పార్టీని నమ్ముకొని 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండేటువంటి వాళ్ళని తయారు చేసుకొని, వాళ్ళకు లీడర్షిప్ ఇచ్చి, వాళ్ళని గెలిపించుకొని, వాళ్ళకు సీట్లు ఇచ్చి, వాళ్ళకి ఆర్థికంగా ఆదుకొని లీడర్లను తయారు చేసుకొని ఉండింటే ఇవాళ సమస్య వచ్చేది కాదు. లేరు. మన వేళ్ల మీద ఎవరో ఇప్పుడు చూడండి, మనం ఎవరి పేర్లు ఎత్తినా కూడా సుజనా చౌదరి, సీఎం రమేష్, నారా భువనేశ్వరి, వీళ్ళంతా ఏ పార్టీ వాళ్ళండి? ఎందుకు మాధవ్ ఉన్నారు, సోమవీర్రాజు ఉన్నారు, జీవీఎల్ నరసింహారావు ఉన్నారు, రామ్మాధవ్ ఉన్నారు. చూడట్లేదు కన్నలక్ష్మి నారాయణ వేరే పార్టీ. బీజేపీ నుంచి ఎదిగిన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారు. ఆ స్థాయికి నాయకులు కనపడడం లేదు, అంటే మాస్ లీడర్స్ కనపడడం లేదు. ఓకే ఫైనల్ అయితే ఇప్పుడు ఏంటి ఈ పొత్తు? వైసీపీని భయపెట్టే పొత్తా, వైసీపీని డిఫీట్ చేసే పొత్తా? ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా వైసీపీ కూడా ఆందోళన చెందుతుంది, నో డౌట్. పొత్తు కుదిరి అన్ని సవ్యంగా జరిగితే మాత్రం రేపట్లోగానే రిజల్ట్ వస్తుంది. జరిగితే మాత్రం వైసీపీ కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తాయి అన్ని విధాలుగా కూడా. ఎట్లా? 2019లో నైతికంగా బీజేపీ వైసీపీకి సపోర్ట్ చేసింది. ఎలా చేసింది అన్నది
జగన్మోహన్ రెడ్డి గారి అంతరాత్మకు తెలుసు, ఎలాంటి సహాయం చేసిందో కూడా, ఉమ్, ఏ విధంగా మనీ ఎక్కడెక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిందో ఆయన చేరిందో కూడా ఆయన అప్పుడు అంతరాత్మకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేసిందో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం కంట్రోల్ చేసింది అనేది నేను బిలీవ్ చేస్తాను. నేను నమ్ముతా, దానికి కాస్త ఎక్కువ క్లారిటీ ఉంది. ఎట్లయినా ఒకటే కదా, అట్లా చెప్పి ఇట్లా రెండు ఒకటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది కేసీఆర్ గారు అంతే అంటారు కదా. కదా. ఇప్పుడు ఆ, 38 సీట్లకి ఎందుకు పడిపోయింది ఎవరికి? యా యా యా